ఈ రోజు వరకు లోక సంబంధిని, ఈ రోజు నుంచి నేను పరలోకానికి సంబంధించినవాడిని. ఇదిగో ఈ రోజు వరకు పాపానికి సంబంధించినవాడిని, ఇదిగో ఈ రోజు నుంచి నేను పరిశుద్ధ ప్రభువుకు సంబంధించినవాడిని అని పబ్లిక్గా చెప్పే దమ్మిస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? ప్రైవేట్లో నువ్వు దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. వాట్ బ్యూటిఫుల్. ప్రైవేట్గా హనన్య, మిషాయేల్, అజర్యా వీరు ముగ్గురు అద్భుతంగా దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ రోజు చూడండి, యథావిధిగా ఇంత మరణ శాసనం బయలుదేరినని, ఆ రోజు దానియేలు గ్రంథం 10వ వచనంలో మరణ శాసనం బయలుదేరినని ఎరిగిన వాడై దానియేలు యథావిధిగా వాడుక చొప్పున ఇంటికెళ్ళి మారు తలుపులు తెరుచుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు దాకా తలుపులు మూసుకున్నాడు, ఇప్పుడు ఓపెన్ గా తలుపులు తెరిచాడు. అందరికీ కనబడాలని. నో ఫియర్, నో డైలమా, నో కన్ఫ్యూజన్ అండ్ నో కాన్ఫ్లిక్ట్. కరేజ్, ధైర్యం వస్తుంది నీకు, దమ్ము వస్తుంది నీకు. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యము నువ్వు అనుభవించినప్పుడు, దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, మనసు వాచ దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించినప్పుడు, దేవుణ్ణి పబ్లిక్గా ఈయన నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు అని చెప్పగలుగుతావు.